హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ సెషన్లో అదర్ ఇంపార్టెంట్ థీమ్స్ ఫ్రమ్ అవర్ మొబిలైజేషన్ ఫేజ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. జై ఆంధ్ర మూవ్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థీమ్, దాని యొక్క కాజెస్ గురించి మాట్లాడమంటున్నారు, కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ దాంతోపాటు కాన్సిక్వెన్సెస్ గురించి మనకి డిస్కస్ చేయమంటున్నారు. వెరీ ఇంపార్టెంట్ థీమ్. క్విక్గా రివిజన్ చేద్దాం, టకటగా మాట్లాడదాం, వినండి. సుప్రీంకోర్టు October 3, 1972 ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది, ఫైనల్ వెర్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా ముల్కీ రూల్స్ అనేటటువంటివి వ్యాలిడ్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. దాని కారణంగా ఆంధ్రాలో జై ఆంధ్ర మూవ్మెంట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. గౌతు లచ్చన్న లాంటి ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ రీజనల్ కమిటీని అబాలిష్ చేయాలి, సెపరేట్ ఆంధ్ర స్టేట్ని ఏర్పాటు చేయాలని చెప్పి అలాంటి డిమాండ్స్తో వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరిగిందమ్మా. సో ద సెంట్రల్ గవర్నమెంట్ దీనికి రెస్పాండ్ అయ్యి ఏం చేసింది, 5-point ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. 5-point ఫార్ములాకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 5-point ఫార్ములా యొక్క ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఏంటి, తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అబాలిష్ చేయడం అనేటువంటి జరిగింది. 1972 November 27న 5-point ఫార్ములాని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఎవరైనా 5-point ఫార్ములాకి సంబంధించి మన వీడియో చూడకపోతే వీలైతే ఆ వీడియో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి, మొత్తం మీకు అలవాటు అవుతుంది. ఓకేనా, అర్థమైపోతుంది కంప్లీట్గా. డోంట్ వరీ అట్ ఆల్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ జై ఆంధ్ర మూవ్మెంట్? తెలంగాణ రీజియన్ మీద సివియర్ ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ముల్కీ రూల్స్ అండ్ దాంతోపాటు తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం ఫైట్ చేసేటటువంటి తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అబాలిష్ కాబట్టడం అనేది డైల్యూట్ కాబట్టడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రెసిడెన్స్ పీరియడ్ని 12 years నుంచి 4 yearsకి తగ్గించడం అనేటువంటి జరిగింది. తెలంగాణ రీజియన్ 4 years ఉంటే చాలు, వాళ్ళు లోకల్స్కి కంట్రీనో ఇదవుతారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పి ప్రొవిజన్ రావడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ముందు హైదరాబాద్ రీజన్ Zone 6లో ఉన్నప్పటికీ ఫ్రీ జోన్ కింద ప్రకటించబడడం అనేది జరిగింది. హైదరాబాద్లోని ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అందరికీ వర్తిస్తుందని చెప్పడం అనేటువంటి జరిగింది. ఆంధ్రాకి మరియు తెలంగాణకి సెపరేట్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మెయింటైన్ చేయడం, సెపరేట్ రెవెన్యూ అకౌంట్స్ మెయింటైన్ చేయడం సో గవర్నమెంట్ మానేయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే అడిగేటటువంటి తెలంగాణ రీజనల్ కమిటీ లేదు కాబట్టి. అండ్ దాంతోపాటు తెలంగాణ ఫార్మర్స్ యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఆంధ్ర వాళ్ళు పర్చేజ్ చేయడం అనేటువంటిది ర్యాంపెంట్గా పెరగడం అనేటువంటిది జరిగింది. అండ్ మ్యాసివ్ ప్రొటెస్ట్ అనేటటువంటి తెలంగాణలో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. వేరేజ్ ఆంధ్రాలో ముఖ్యంగా విజయవాడలో విజయోత్సవ సభలు ఏవైతే ఉంటాయి, విజయోత్సవ ర్యాలీలు ఏవైతే ఉంటాయో చేసుకున్నారు. రైట్, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ 1973లో డాక్టర్ చెన్నారెడ్డి ఓన్లీ రెజల్యూషన్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటది, సెపరేట్ స్టేట్ మాత్రమే తెలంగాణ యొక్క ప్రాబ్లమ్స్కి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయగలదు అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ రెజల్యూషన్తో ముందుకు రావడం అనేటువంటిది జరిగిందమ్మా. గుంటూరు, పాలకొల్లు అండ్ పిడుగురాళ్ళ ఇలాంటి ప్రాంతాల్లో 6 చనిపోయారు. పోలీస్ ఫైరింగ్ అనేటువంటిది కూడా జరగడం అనేటువంటిది జరిగింది. కాకినాడలో కూడా చాలా మంది చనిపోవడం అనేటువంటి జరిగింది. సబ్సిక్వెంట్లీ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది, ఇంపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. రైట్, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ జై ఆంధ్ర మూవ్మెంట్ అండ్ ద కోర్స్ ఆఫ్ ఈవెంట్స్, ద కాన్సిక్వెన్సెస్ అండ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ గురించి మాట్లాడదాం, వినండి. నెక్స్ట్ క్వశ్చన్ యొక్క థీమ్ చూడండి, 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1973 అండ్ దాని ద్వారా ఇన్సర్ట్ చేయబడినటువంటి ఆర్టికల్ 371D సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థీమ్. సో 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 371D ఏదైతే ఉందో ఈ ప్రొవిజన్ యాడ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఇట్ యాక్చువల్లీ ఇంటెండెడ్ టు గ్రాంట్ స్పెషల్ పవర్స్ టు ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతికి స్పెషల్ పవర్స్ అనేటటువంటివి అందిస్తారు, స్పెషల్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో చేపట్టడానికి ఈ పర్టికులర్ పవర్స్ అనేటువంటి కన్ఫర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఏంటా స్పెషల్ పవర్స్ సార్? మనం క్విక్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, చూడండి. సో జాబ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్పెషల్ రెగ్యులేషన్స్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ చేసేటటువంటి అధికారాలు భారత రాష్ట్రపతికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా లోకలైజ్ చేయడం అనేటువంటి జరిగింది, లోకల్ క్యాడర్స్ని ఇష్యూ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఆల్ ద డైరెక్ట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ జాబ్స్, అడ్మిషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం, యూనివర్సిటీస్లో అడ్మిషన్స్లో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం, లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పవర్స్, ఆ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసే అధికారం భారత రాష్ట్రపతికి రావడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ప్రెసిడెంట్ వాజ్ గివెన్ ద అథారిటీ టు ఎస్టాబ్లిష్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్. వై? టు లుక్ ఇన్ టు ఆర్ టు స్టడీ ఆర్ టు ఎడ్యుడికేట్ ద ఎంప్లాయ్మెంట్ సర్వీస్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించిన గ్రీవెన్సెస్ని అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేసే అధికారం ప్రెసిడెంట్కి రావడం అనేటువంటి జరిగింది. అండ్ నాన్ ముల్కీస్ యొక్క అపాయింట్మెంట్స్ అప్పటి వరకు ఏవైతే జరిగాయో వాటిని రెగ్యులైజ్ చేసేటటువంటి పవర్ ఏదైతే ఉందో అది కూడా ప్రెసిడెంట్కి రావడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దిస్ యాక్చువల్లీ ఫెసిలిటేటెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ రీజన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు.
సో 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఆర్టికల్ 371D ఏదైతే ఉందో దీని యొక్క ప్రొవిజన్స్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే క్విక్గా మనం మాట్లాడుకున్నాం. రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ డిస్కస్ చేద్దాం, వినండి. సో ఇది కూడా ఆర్టికల్ 371Dకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థీమ్. స్పెషల్ పవర్స్ మనం ఇప్పటివరకు మాట్లాడడం అనేది జరిగింది. ఫస్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి స్పెషల్ ప్రొవిజన్స్ చేసే అధికారం ప్రెసిడెంట్కి లభించడం అనేటువంటిది జరిగింది. సర్టైన్ గవర్నమెంట్ పోస్ట్ ఏవైతే ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ని కూడా లోకల్ క్యాడర్ పొజిషన్స్గా రిజర్వ్ చేసేటటువంటి పవర్స్ కూడా ప్రెసిడెంట్కి రావడం అనేటువంటి జరిగింది. గవర్నమెంట్ జాబ్స్ అండ్ అడ్మిషన్స్ ఇంటూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో లోకల్స్కి రిజర్వేషన్ కల్పించేటటువంటి పవర్స్ అనేటటువంటి ప్రెసిడెంట్కి కల్పించడం అనేది జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఇంకొక ఇంపార్టెంట్ థీమ్. అండ్ దాంతోపాటు నాన్ లోకల్స్ యొక్క అపాయింట్మెంట్స్ సోఫార్ ఏవైతే జరిగినాయి బట్ రెగ్యులర్ చేసేటటువంటి పవర్ కూడా లభించడం అనేటువంటి జరిగింది. ఆర్టికల్ 371E ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి వెసులుబాటు కూడా లభించడం అనేటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ స్పెషల్ ప్రొవిజన్స్, అందరికీ అర్థమైనవి అనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఆర్టికల్ 371D ఏదైతే ఉందో అది ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి స్పెషల్ పవర్స్ని ఉపయోగించి అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 18, 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇష్యూ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సబ్సిక్వెంట్లీ వైలేట్ కావడం అనేది జరిగింది. తర్వాత మాస్ లెడ్ యాజిటేషన్ ఏదైతే తెలంగాణలో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. మరి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి GO 674తో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రావడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మనం చూస్తే ఫస్ట్ కేటగరైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటినీ 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్, సీనియారిటీ అండ్ రిక్రూట్మెంట్. రైట్, అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ మనం చూస్తే విచ్ ఇస్ రిలేటెడ్ టు ట్రాన్స్ఫర్స్. డిఫరెంట్ క్యాడర్స్ మధ్య ట్రాన్స్ఫర్స్, డిఫరెంట్ ఏరియాస్ మధ్య ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఎలాంటి కండిషన్స్ని ఎలాంటి క్రైటీరియాని బేస్ చేసుకొని జరగాలో చెప్పడం అనేది జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ వేరియస్ జోన్స్, డిఫరెంట్ జోన్స్, మొత్తం 6 జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడం అనేది జరిగింది. హైదరాబాద్ని తిరిగి 6th జోన్లో ప్లేస్ చేయడం అనేటువంటి జరిగింది. లోకల్ పీపుల్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో రిజర్వేషన్ సంబంధించి కూడా ప్రొవిజన్స్ తీసుకురావడం అనేటువంటి జరిగింది. లోకల్ క్యాండిడేట్స్ డిస్ట్రిక్ట్, జోనల్ అండ్ మల్టీ జోనల్ పోస్ట్కి స్పెషల్ వెయిటేజ్ అనేటువంటిది అందించడం అనేటువంటి జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటి అంటే సమ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్షన్స్, మినహాయింపులమ్మ. దీనివల్ల తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అన్యాయం జరగడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసెస్ లైక్ కార్పొరేషన్, బోర్డ్స్, PSUs, అదర్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఇక్కడ లోకల్ రిజర్వేషన్ వర్తించదు అనే విధంగా ఎగ్జామ్షన్స్ విధించడం అనేటువంటిది జరిగింది. సో అండ్ దాంతోపాటు ఈ అదర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ కూడా వైలేట్ కావడం వల్ల అది ఫర్దర్ యాజిటేషన్స్కి దారి తీయడం అనేటువంటిది జరిగింది. ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ఇంపార్టెంట్ ఇవేవైతే ఉన్నాయి ప్రొవిజన్స్ అర్థమైనా అనుకుంటున్నాను, ఎలా వైలేట్ అయ్యాయో మీకు తెలిసిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థీమ్ చూడండి, ఆఫీసర్స్ కమిటీ లేదా జై భారత్ కమిటీ ఏదైతే ఉందో దాని యొక్క రిపోర్ట్ అండ్ దాంతోపాటు ఇంప్లికేషన్స్ గురించి అడగడం అనేటువంటి జరిగింది. అగైన్ ఎట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్, అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి 6 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో అది వైలేట్ కావడం అనేటువంటి జరిగిందో, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండ్ 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో వైలేట్ కావడం అనేది జరిగిందో, TNGO విపరీతమైనటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేది జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అప్పటి ఎన్టీ రామారావు గవర్నమెంట్ జై భారత్ రెడ్డి కమిటీ ఏదైతే ఉందో లేదా ఆఫీసర్స్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇట్స్ 3 మెంబర్ కమిటీ. సో దీనిలో జై భారత్ రెడ్డి 1 మెంబరు, కమల్ నాథన్ 1 మెంబరు అండ్ ఉమాపతిరావు 1 మెంబర్. చైర్మన్ వచ్చేసి జై భారత్ రెడ్డి. దీన్ని ఆఫీసర్స్ కమిటీ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఈ కమిటీ అప్పటి వరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్స్, అపాయింట్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కంప్లైంట్స్ గురించి అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో వీటన్నిటి గురించి స్టడీ చేయడం అనేటువంటి జరిగింది. And it actually concluded that all the appointments, promotions, postings, transfers తెలంగాణ రీజియన్లో ఏం జరిగినాయో రైట్ ఫ్రమ్ 1975 to 1984 ఇవి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి తేల్చడం అనేటువంటి జరిగింది. గవర్నమెంట్కి ఒక 36 పేజ్ రిపోర్ట్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. దానిలో ఎంప్లాయీ సెన్సస్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. లోకల్ నాన్ లోకల్ ప్రపోర్షన్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్లో 94.2% ఎంప్లాయీస్ లోకల్ అయితే 5.8% నాన్ లోకల్స్ ఉండమని జరిగింది. రంగారెడ్డిలో చూస్తే 85.5% లోకల్ అయితే నాన్ లోకల్ 14.5% ఉండమని జరిగింది. వెరస్ హైదరాబాద్లో చూస్తే 76% లోకల్స్ అయితే నాన్ లోకల్స్ 23% ఇంకా కంటిన్యూ అవ్వడం అనేటువంటి జరిగింది. సో దీస్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో
అవి ఫర్దర్ యాజిటేషన్స్కి కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఇమీడియట్ సొల్యూషన్ తెలంగాణ ఎంప్లాయీస్కి రానప్పటికీ బికాస్ ఆఫ్ ఆఫీసర్స్ కమిటీ లేదా జై భారత్ రెడ్డి కమిటీ, బట్ ఇట్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ బ్రింగింగ్ ద అవేర్నెస్ టు మాసెస్ అబౌట్ యాక్చువల్లీ హౌ దీస్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ perpetuating, how these inequalities are affecting the people of Telangana, how the presidential order కానీ లేకపోతే 6-point ఫార్ములా కానీ ఇంప్లిమెంట్ కావట్లేదు అనేటటువంటి ఏదైతే ఉందో దాన్ని చెప్పడం అనేటటువంటిది జరిగింది, లైమ్ లైట్లోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ కూడా కాంప్రహెన్సివ్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దానిలో సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేద్దాం, మీకు అన్ని డీటెయిల్గా అర్థమవుతాయి, డోంట్ వరీ అట్ ఆల్. ఓకేనా, బాయ్ నాన్న.